Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics second chapter అయినటువంటి sets అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.3 మొత్తం అందులో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం తెలుగు వివరణతో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఈ ఎక్సర్సైజ్ లో ఈక్వల్ సెట్స్ అండ్ ఫైండింగ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ అనే కాన్సెప్ట్ మీద మనకు ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో దిస్ వీడియో కంటెంట్స్ ద ఫాలోయింగ్. సో ఈ వీడియోలో ఉండబోయే అంశం ఏమిటి, ఈక్వల్ సెట్స్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ముందుగా మనం ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత 2.3 ఎక్సర్సైజ్ లో మొత్తం మనకి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే వాటిలో రోమన్ పార్ట్స్ తో సహా ఆ 5 ప్రాబ్లమ్స్ ఇక్కడ చేయబోతున్నాం. అలాగే ఈ ఎక్సర్సైజ్ కి ముందు ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా చెక్ చేయండి, ఆ లింక్స్ అన్ని ఉంటాయి. అదేవిధంగా ఇంతకు ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు మనం ఈ ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఏ కాన్సెప్ట్లు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలో వాటిని ఒకసారి రివైజ్ చేస్తున్నాం. చూడండి, ఇవి గత వీడియోలో చెప్పినవే ఈక్వల్ సెట్స్. సో సెట్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అని మనం చెప్పొచ్చు అనే కాన్సెప్ట్ ఇందులో ఉంది. చూడండి, టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ బిలాంగ్స్ టు బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి బిలాంగ్స్ టు ఏ. సో ఇక్కడ దీన్నే మరొక షార్ట్ ఫామ్ ఎలా చెప్పొచ్చు, ఏ ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి and b is subset are equal to a if and only if a equal to b. అంటే a equal to b అని రెండు సెట్లు మనం చెప్పాలంటే a b కి సబ్సెట్ అవ్వాలి అండ్ b a కి సబ్సెట్ అవ్వాలి. సబ్సెట్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఎలిమెంట్ a లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా b లో కనిపించాలి అండ్ b లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా a లో కనిపించాలి. అప్పుడు మాత్రమే మనం ఈక్వల్ అని రాయగలం. ఇది చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా మీకు ఈక్వల్ సెట్స్ మీద ఉన్నాయి. అదేవిధంగా మరొకటి, ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్, ఒక సెట్ లో n ఎలిమెంట్స్ మనకు ఉన్నాయనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్. ఎందుకంటే ఈ ప్రాబ్లం లో లాస్ట్ మనకి ఎక్సర్సైజ్ లో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే సబ్సెట్స్ లిస్ట్ రాయమనే ప్రాబ్లం ఉంది. సో దానికి కొంత మనకు ఉపయోగపడేది అసలు ఎన్ని సబ్సెట్స్ వస్తాయో చెప్పడం. ఇది కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో ఒక చోట కాన్సెప్ట్ నేర్చుకున్నాం, దాన్ని ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఒక సెట్ లో ఇలా నేను ఎక్స్ వై జెడ్ అనే ఒక 3 ఎలిమెంట్స్ రాశాను అనుకోండి, ఇదేదో ఏ సెట్ అనుకుందాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మొత్తం ఈ సెట్ కి రాయగలిగిన సబ్సెట్ సంఖ్య ఎంత అంటే ఇక్కడ n వాల్యూ 3 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకోండి, 2 to the power of n అంటే 2 పవర్ ఈ 3 రాయాలన్నమాట. 2 క్యూబ్ ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఈ సెట్ కి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనేవి 8 వస్తాయి. ఆ 8 సబ్సెట్స్ ఏమిటి అనేవి మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ లో ఎలాగో రాస్తాం కాబట్టి ముందు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనం ఎక్సర్సైజ్ ముందు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదాం. సో 2.3 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. దానిలోని ఫస్ట్ ప్రాబ్లం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ 1 2 3 రోమన్ నెంబర్స్ లో ఏబిసి 3 సెట్స్ మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో ఏ ఏ సెట్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. సో అది చెప్పడానికి ముందు మనం ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా లెటర్స్ ఇన్ ద వర్డ్ ని బేస్ చేసుకుని ఉన్నవి. అంటే 3 ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ ఇంగ్లీష్ వర్డ్ లో యూజ్ చేసినటువంటి లెటర్ ని మనం ఎలిమెంట్స్ గా రాస్తే అప్పుడు ఏబిసి ఫామ్ అవుతాయి. సో ఈ మూడింటిని బట్టి ఇప్పుడు మనం ఈ ఏబిసిలో ఏవేవి ఈక్వల్ అవుతాయి, అన్ని అవుతాయా లేదా ఏ రెండు అయినా ఈక్వల్ అవుతాయా మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. దానికంటే ముందు చూడండి, ఫస్ట్ ఒక్కొక్క దాన్ని మనం రోస్టర్ ఫామ్ లో రాయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా దానిలో ఎలిమెంట్స్ మనకు అర్థమవుతాయి. X such that X is a letter in the word follow. Follow అనే వర్డ్ లో ఉన్నటువంటి అక్షరాన్ని మనం ఎలిమెంట్ గా తీసుకుంటే అది ఏ అనే సెట్ ఫామ్ అవుతుంది అని మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్ గా రోస్టర్ ఫామ్ లో రాసినప్పుడు చూడండి, ఫాలో అనే అక్షరాలు, ఫాలో అనే వర్డ్ లో ఉన్న అక్షరాలు మాత్రమే మనం ఎలిమెంట్స్ గా తీసుకోవాలి. సో ఫస్ట్ లెటర్ ఎఫ్. సో ఇక్కడ ఎఫ్ అనేది ఇందులో ఒక ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ లెటర్ ఓ, సో సెకండ్ ఎలిమెంట్ గా ఓ రాస్తాం. అండ్ నెక్స్ట్ లెటర్ ఎల్. ఎల్ 2 టైమ్స్ ఇక్కడ రిపీట్ అయినప్పటికీ ఇక్కడ ఎలిమెంట్ గా రాసేటప్పుడు మనం తెలిసిందే, నో ఎలిమెంట్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద సెట్. అండ్ ఓ కూడా ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి రాయని అవసరం లేదు. లాస్ట్ డబ్ల్యూ. సో మీరు చూడండి, అది 6 లెటర్ వర్డ్ అయినప్పటికీ మనకి ఎలిమెంట్స్ గా ఎన్ని వచ్చాయి, 4 లెటర్స్ మనకు వచ్చాయి. యూజ్ చేసిన లెటర్స్ ఇవే, ఎఫ్ ఓ ఎల్ డబ్ల్యూ. నెక్స్ట్ బి సెట్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో. ఇక్కడ వర్డ్స్ మీనింగ్ వాటి స్పెల్లింగ్ వేరైనప్పటికీ యూజ్ చేసిన లెటర్స్ చూడండి అవే ఉన్నాయన్నమాట, ఎఫ్ఎల్ఓడబ్ల్యూ. ఇక్కడ ఈ 4 డిఫరెంట్ వే కాబట్టి ఈ సెట్ లోని ఎలిమెంట్స్ ఏమొస్తాయి, ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ. అండ్ నెక్స్ట్ సెట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఊఫ్. ఇక్కడ ఊఫ్ అనేటువంటి స్పెల్లింగ్ లో ఉన్న అక్షరాలు కాబట్టి ఇవి కూడా 4 డిఫరెంట్ గా ఉన్నాయి, డబ్ల్యూ ఓ ఎల్ ఎఫ్.
సో అవే ఇక్కడ రాస్తున్నాం సెట్ ఆఫ్ WOLF. సో ఇక్కడతో మనం ఏం చేస్తాం, ముందు సెట్ బిల్డర్ ఫామ్ గా ఇచ్చిన వాటిని ఇండైరెక్ట్ గా ఇచ్చిన వాటిని డైరెక్ట్ ఎలిమెంట్స్ రూపంలో రాసేసాం. ఇలా రాసినప్పుడు ఇప్పుడు మనం వెదర్ దే ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏబిసిలో ఏవి ఈక్వల్ ఒకసారి చూడండి. ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కూడా మళ్ళీ మీకు బిలో కనిపిస్తుందా లేదా చూడండి, FOLW. అదేవిధంగా మళ్ళీ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సిలో కూడా ఉన్నాయి చూడండి. ఆర్డర్ మారింది తప్ప F ఉంది, L ఉంది, O ఉంది, W ఉంది. సో మీరు ఏ రెండు సెట్లు తీసుకున్నా అవి ఈక్వల్ అనమాట. సో టోటల్గా ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఉన్న 3 సెట్స్ కూడా ఈక్వలే. ఎందువల్ల ఇవి ఏది తీసుకున్నా మరొకదానికి మరొకటి సబ్సెట్ అవుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద 3 సెట్స్ ఆర్ సేమ్ అనే విషయం కూడా మనం రాయొచ్చు అన్నమాట. సో అదే కన్క్లూజన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, ఆల్ ద ఎలిమెంట్స్, ఇక్కడ 3 సెట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్నిటినీ కలిపి ఒకేసారి కన్క్లూజన్ రాస్తున్నాను నేను. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద 3 సెట్స్, మనకి ఇచ్చినటువంటి 3 సెట్లలో ఉన్న అన్ని కూడా ఆర్ సేమ్ అంటే ఒకేలా ఉన్నాయి. వాటి యొక్క ఆర్డర్ మారింది తప్ప FOLW అనే లెటర్స్ అందులో ఉన్నాయి. సో అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మరొక దానికి సబ్సెట్ ఆటోమేటిక్ అయినట్టే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ 3 సెట్స్ కూడా ఒకదానికొకటి ఈక్వలే. దేర్ఫోర్ ఫైనల్ కన్క్లూజన్ మనం ఏం రాయొచ్చు, A is equal to B is equal to C. సో ఇక్కడ 3 సెట్స్ ఈక్వలే. సో ఏ రెండు కాంబినేషన్ తీసుకున్నా ఈక్వల్, A equal to B, B equal to C అండ్ A equal to C అనే విషయాన్ని ఒకేసారి ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. సో ఈ ప్రాబ్లం నెంబర్ 2లో ఒకసారి క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్ ఇన్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో విత్ is equal to or not is equal to so as to make the statement true. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ మొత్తం క్వశ్చన్ చదివితే ఇక్కడ కొన్ని సెట్స్ ఇవ్వబడ్డాయి A నుండి F వరకు. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఈ సెట్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ బ్లాంక్స్ ఫిల్ చేయాలి. సో ఇవి కూడా ఒక బిట్స్ టైప్ అన్నమాట. ఈ బ్లాంక్ లో మనం రెండే రెండు సింబల్స్ లో ఏదో ఒకటి ఫిల్ చేయాలి. ఇక్కడ ఈ బ్లాంక్స్ వేటిని సూచిస్తున్నాయి, ఈక్వల్ ఆర్ నాట్ అని అనమాట. ఆ రెండు సెట్లు ఈక్వల్ అయితే ఈక్వల్ సింబల్ రాస్తాం, నాట్ ఈక్వల్ టు ఉంటే నాట్ ఈక్వల్ టు రాస్తాం. ఆ స్టేట్మెంట్ ట్రూ అయ్యే విధంగా, అంటే మనం ఏ సింబల్ రాస్తే అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందో అది రాయాలి. సో అది చేయాలంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న 6 సెట్స్ లో కూడా A అలాగే C, E, D లో డైరెక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ B అండ్ F అనే సెట్స్ మాత్రం కొంత డిఫరెంట్ గా ఇచ్చాడు. అంటే ఎలా ఇచ్చాడు, మనకి డైరెక్ట్ ఎలిమెంట్స్ రాయకుండా సెట్ బిల్డర్ ఫామ్ మోడల్లో ఎక్సెజ్ ఇవ్వకపోయినప్పటికీ వాటి ప్రాపర్టీ ఇచ్చాడు చూడండి. ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అని ఉంది. మరి వాట్ ఆర్ ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్, మనకు తెలుసు ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ సెట్ ని ఇంకా కొంచెం మనం మాడిఫై చేసుకుని రాసుకోవచ్చు. న్యాచురల్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 1 దగ్గర కనుక ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ మీన్స్ సెట్ ఆఫ్ 1, 2, 3. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఏ అనమాట. ఏ అనే సెట్ ని మరొక రూపంలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది, దాని పేరు B అని ఇచ్చి. నెక్స్ట్ ఇదే విధంగా F చూసినట్లయితే సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో మనకి ఇంగ్లీష్ గ్రామర్ చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఓవెల్స్ అని వేటిని అంటారు అని మనకు తెలుసు. అవుట్ ఆఫ్ 26 లెటర్స్ 5 లెటర్స్ ఆర్ కాల్డ్ ఓవెల్స్. దెన్ ఓవెల్స్ లెటర్స్ ని ఇప్పుడు మనం ఎలిమెంట్స్ గా రాయాలి. సో ఇట్ ఈస్ సెట్ ఆఫ్, మనకు ఓవెల్స్ అంటే తెలుసు ఆల్రెడీ, A, E, I, O, U. ఈ 5 లెటర్స్ ని ఇంగ్లీష్ లో మనం ఓవెల్స్ అంటారు. ఎందుకంటే వర్డ్ సేవ్ ఫామ్ అవ్వాలన్నా ఈ 5 లెటర్స్ లో ఏదో ఒక సౌండ్ కంపల్సరీ అని మనకు తెలుసు కాబట్టి ఇవి సెట్ ఆఫ్ ఓవెల్స్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఈ ఎలిమెంట్స్ గివెన్ సెట్స్ లో ఈ అనే సెట్ లో ఆల్రెడీ ఉన్నాయి. AEIOU అని డైరెక్ట్ గా ఇచ్చిన దాన్నే ఇక్కడ సెట్ ఆఫ్ ఓవెల్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, AB రెండు ఒకటే అనమాట. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఇలా ఉన్నాయి. CD డైరెక్ట్ గా ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ మీరు అబ్జర్వ్ చేయండి ABCD అనే ఎలిమెంట్స్ ఇందులో ఉంటే ఇందులో కూడా ఆర్డర్ అటు ఇటు మారినా ABCD 4 ఉన్నాయి. సో CD ఈక్వల్ అని అర్థమైపోతుంది. EF కూడా చూడడానికి డిఫరెంట్ గా రాయబడి ఉన్నప్పటికీ F లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చివరికి ఈలోవే వచ్చాయి. సో ఇక్కడ ఒక రకంగా ప్రతి లైన్ లో ఉన్న 2 సెట్స్ ఈక్వల్ అనమాట. వేరేవి ఇస్తే మనం కాదని రాస్తాం. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ మనం ఫిల్ చేయగలుగుతాం. చూడండి AB రిలేషన్ చూడండి, AB కి ఈక్వలా కాదా, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి హియర్ A is equal to B కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ AE కంపేర్ చేయండి, A1, 2, 3 ఈ AEIOU చూడండి, వాటికి సంబంధం లేదు. ఈ ఎలిమెంట్స్ అసలు నెంబర్స్ అయితే ఇవి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఈక్వల్ అని మనం చెప్పలేము. సో A ఈజ్ నాట్ ఈక్వల్ టు E. నెక్స్ట్ థర్డ్ CD కంపేర్ చేయండి. ఇప్పుడే చెప్పుకున్నాం C లో ఉన్న ఎలిమెంట్స్ D లో కూడా ఉన్నాయి, బట్ ఆర్డర్ మాత్రమే మారింది. సో ఏ విధంగా మనం చూసినా C సబ్సెట్ D, D సబ్సెట్ C అవుతుంది కనుక CD సెట్స్ మధ్య రాయాల్సిన సింబల్ is equal to. నెక్స్ట్ DF
సో డి అంటే ఈ ఏబిసిడీస్ ఉన్నాయి, ఎఫ్ లో ఓవెల్స్ ఉన్నాయి అంటే ఏఈఐఓయు ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయా? ఏ ఒక్క ఎలిమెంట్ కలవకపోయినా మనం ఈక్వల్ అని చెప్పకూడదు కాబట్టి డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్. అండ్ ఫిఫ్త్ ఎఫ్ఏ, ఈ రెండు కంపేర్ చేయండి. ఎఫ్ లో కనిపిస్తానున్నాయి ఓవెల్స్ అన్ని, ఏ అసలు 1 2 3. సో ఈ రెండింటికి కూడా అసలు సంబంధం లేని సెట్స్. సో మనం రాయాల్సింది ఏంటంటే ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. అండ్ సిక్స్త్ డిఈ, ఈ రెండు కంపేర్ చేయండి. డిఈ, డిలో ఏబిసిడీస్ ఉన్నాయి, ఈలో ఏఈఐఓయు ఉన్నాయి. సో ఏ విధంగా చూసినా ఈ రెండు కూడా ఈక్వల్ సెట్స్ కాదు. సో డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ. ఫైనల్ ఎఫ్ బి, చూడండి ఎఫ్ లో ఓవెల్స్ ఏఈఐఓయు ఉంటే బిలో 3 న్యాచురల్ నెంబర్స్ 1 2 3 ఉన్నాయి. సో ఇవి కూడా అసలు సంబంధం లేని సెట్స్. సో ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు రాస్తాం. సో ఈ విధంగా ఏవి ఈక్వల్ అవుతాయి ఏవి కాదో చెప్పడం అనమాట. ఏ ఒక్క ఎలిమెంట్ కలవకపోయినా మనం నాట్ ఈక్వల్ టు రాయాలి. ఈక్వల్ ఇక్కడ ఏబిసిడి అనే కాంబినేషన్స్ మాత్రమే ఇచ్చారు చూడండి. ఈఎఫ్ కూడా ఇచ్చుంటే అవి ఈక్వల్ అయ్యాయి అనమాట. సో ఇట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. సో ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఇక్కడ కూడా ఇదే టైప్ క్వశ్చన్. మనకి ఇచ్చిన ప్రతి దానిలో ఈ 3లో యాక్చువల్లీ రోమన్ నెంబర్ 4 ఉన్నాయి, ఒక 2 ఇక్కడ చూపించాం, నెక్స్ట్ స్క్రీన్ లో మళ్ళీ ఇంకో 2 వస్తాయి. ఏ బికి ఈక్వలా కాదా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్ అనేది మనం మెన్షన్ చేస్తే చాలు. చిన్న ఏమైనా రీజన్ ఉంటే అది రాస్తాం బ్రీఫ్ గా. సో ఇక్కడ చూడండి ఏ బి ఫస్ట్ ప్రాబ్లం, ఇందులో రోమన్ నెంబర్ ఏ బి అబ్జర్వ్ చేయండి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏబిసిడి చూడండి, ఏబిసిడి. సో ఆటోమేటిక్ గా ఇవి 4 కాబట్టి బిలో ఉన్నవన్నీ కూడా ఏలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అదే విషయాన్ని మనం ఒక రకంగా కన్క్లూడ్ చేసి ఎలా రాయొచ్చు అంటే హియర్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇదే అన్నమాట. అంటే ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా బిలో ఉంది. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దెన్ ఎక్స్ ఆటోమేటికల్లీ బిలాంగ్స్ టు బి అనమాట. అలాగే ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి దెన్ ఇట్ బిలాంగ్స్ టు ఏ. బిలో ఉంటే ఏలో ఉంది, ఏలో ఉంటే బిలో ఉంది ప్రతి ఎలిమెంట్. సో ఇలా రెండు వైపులా సబ్సెట్ అయింది కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ. సో వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈక్వల్ ఆర్ నాట్ అని మాత్రమే క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఒకసారి ఒక చిన్న కన్క్లూజన్ మనం రాస్తున్నాం. ఎందుకు ఈక్వల్ అంటున్నాం, ఎందుకు కాదంటున్నాము మనం చెప్తాం. ఇక సెకండ్ చూడండి ఏబి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి డైరెక్ట్ నంబర్స్ 4 8 12 16 దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ. 8 4 16 18 మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక్క ఎలిమెంట్ తేడా వచ్చినా అది ఈక్వల్ కాదనుకున్నాం. సో 4 8 మీకు ఇందులో కనిపిస్తున్నాయి. 12 చూడండి 12 ఇందులో లేదు, 16 అనేది ఉంది. సో ఇక్కడ ఈ 12 అనేదేమో ఏ సెట్ లో ఉంటే 18 అక్కడ ఉంది. అంటే ఆ ఒక్క రెండు ఎలిమెంట్స్ లోనే తేడా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ బికి ఈక్వల్ కాదు. కాదని చెప్పడానికి మనకి ఏ ఒక్క ఎలిమెంట్ లేదని చూపించిన రీజన్ సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? ఇక్కడ కన్క్లూజన్ సపోజ్ 12 బిలాంగ్స్ టు ఏ అంటే చూడండి 12 ఏలో ఉంది బట్ 12 డస్ నాట్ బిలాంగ్ టు బి. సో ఇప్పుడు ఆ రీజన్ క్లియర్ గా రాసింది చూడండి. 12 ఏలో ఉంది బట్ 12 బిలో లేదు. ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉండాలి. అసలు ముందు మనం ఈక్వల్ చెప్పాలంటే రివర్స్ కూడా ఉండాలి. అలాగే 18 బిలాంగ్స్ టు బి బట్ 18 డస్ నాట్ బిలాంగ్ టు ఏ కూడా రాయొచ్చు. కానీ మనం రెండు వైపులా రాయనవసరం లేదు. అవునని చెప్పడానికి రెండు వైపులా సరిపోవాలి దీనిలాగా. కానీ ఈక్వల్ కాదని చెప్పడానికి ఒక్క ఎలిమెంట్ లేకపోయినా చాలు. సో 12 ఏలో ఉండి బిలో లేదు కనుక సో మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి హియర్. సో ఇవి మొదటి రెండు. ఇదే క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 3 అండ్ 4 ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 3 అండ్ 4 ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. మళ్ళీ సేమ్. సో ఇక్కడ ఏ అండ్ బి అబ్జర్వ్ చేస్తే ఏ రోస్టర్ ఫామ్ లో ఇవ్వబడింది 2 4 6 8 10 డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి. బట్ బి ఈజ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఈ కండిషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇవి ఈ ప్రాపర్టీస్ పాటించే నెంబర్స్ ఏముంటాయి? 10 కానీ అంతకంటే బిలో కానీ ఉండాలి ఎక్స్ అనేది. దాంతోపాటు పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అవ్వాలి. ఈవెన్ ఇంటీజర్ మీన్స్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. సో 2తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతూ 10 కానీ అంతకంటే తక్కువ ఉన్నటువంటి పాజిటివ్ నెంబర్స్ ఏవి అంటే ఇవే కదా. చూడండి 2 4 6 8 10 అంటే వీటి యొక్క లక్షణాన్నే మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా 2 4 6 8 10 అనే ప్రతిదీ కూడా ఈ లక్షణం పాటిస్తుంది. అవన్నీ పాజిటివే, అవన్నీ ఈవెనే, అవన్నీ 10 కానీ బిలో కానీ ఉన్నాయి. అదేవిధంగా ఈ లక్షణాలు పాటించేవన్నీ రాస్తే మనకి ఆటోమేటిక్గా ఏ ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్ సెట్స్. సో ఆ విషయాన్ని ఎలా రాస్తాం? ఇక్కడ కూడా మనం ఇదే విధంగా మెన్షన్ చేయొచ్చు అన్నమాట. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అండ్
బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ హియర్ అనమాట. అంటే ఇక్కడ ఒకదానికొకటి సబ్సెట్స్ గా ఉన్నాయి. ఏలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ బిలో ఉంది అండ్ బిలో ఉన్నటువంటి ప్రాపర్టీ పాటించేటువంటి ఈచ్ ఎలిమెంట్ కూడా ఏలో ఉంది. సో ఈ రెండింటిని బట్టి ఏం చెప్పొచ్చు మనం, ఆ రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవుతాయి. దేర్ఫోర్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి అని మనం రాయొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అని ఇచ్చాడు. ఇక్కడ ఏ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. సో 10 యొక్క మల్టిపుల్స్ అన్ని ఏలో ఉంటాయి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 15, 20, 25, 30 అండ్ సో ఆన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి అంటే 5 మల్టిపుల్స్ ఉన్నవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ మాత్రం 10 మల్టిపుల్స్ అన్నాడు. అంటే ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉంటుందా అంటే యాక్చువల్గా చూడండి, ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే 10 నుంచి 20, 30 ఉంటాయి. బట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ఏలో ఉండదు. చూడండి, ఈ రెండు లక్షణాల్లో ఒకటి పాటించి ఒకటి పాటించకపోయినా ఈక్వాలిటీ రాయాలి. ఇక్కడ చూడండి ఏ సబ్సెట్ బిఏ, ఎందుకంటే 10 మల్టిపుల్స్ అంటే మనకి ఇచ్చిన ప్రకారం ఇంకా ఉంటాయి, 40, 50 కూడా ఇందులో వస్తాయి. బట్ బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ హియర్ బికాస్ 15 అండ్ 25 చూడండి, 15, 25 అనేవి బిలో ఉన్నాయి. బట్ ఏలో ఉంటాయా, అవి 10 మల్టిపుల్స్ లోకి రావు. అందువల్ల ఏ బికి సబ్సెట్ అయినా సరిపోదు, బి ఏకి సబ్సెట్ అవడం ఇక్కడ జరగటం లేదు. కాబట్టి ఈ రెండు మనం ఈక్వల్ సెట్స్ కాదని చెప్తాం. సో ఈక్వల్ కాని వాటికి అందుకే మనం ఒక రీజన్ రాస్తే సరిపోతుంది. ఏంటవి, ఇప్పుడు సపోజ్ 10 కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే 15 బిలాంగ్స్ టు బి. బట్ సో 15 బిలో ఉంది, కానీ అదే 15 ఏలో ఉందా, లేదు. బట్ 15 డస్ నాట్ బిలాంగ్ టు ఏ. ఓకే, ఇక్కడ 15 బిలో ఉంది అనేది కనిపిస్తుంది. బట్ 15 డస్ నాట్ బిలాంగ్ టు ఏ ఎలా చెప్తున్నాం మనం, బికాస్ ఏలో ఏమనుంది, మల్టిపుల్స్ ఆఫ్ 10 మాత్రమే ఉంటాయి. సో 10 మల్టిపుల్ కాదు, బికాస్ 15 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అనమాట. ఇదే విషయం క్లారిటీగా ఇంకా రీజన్ కూడా మనం రాయొచ్చు. సిన్స్ 15 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్, ఇట్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. మనకి మల్టిపుల్ ఆఫ్ 10 అయితేనే ఏలో ఉండాలి. సో ఆటోమేటిక్ ఏం అర్థమవుతుంది, ఇక్కడ బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ అనమాట. ఎప్పుడైతే ఒకటి సబ్సెట్ కాదో ఆ రెండు మనం ఈక్వల్ సెట్స్ అని రాయలేం. సో ఏమని రాస్తాం, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో దీంతో ఇందులోని థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. సో ప్రాబ్లం నెంబర్ 4 లో కూడా రోమన్ నెంబర్స్ మొత్తం 4 ఉన్నాయి. ఒక 2 ఇక్కడ, ఒక 2 తర్వాత చేస్తున్నాం. చూడండి, స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఈసారి మనం అడిగింది ఏంటి, కేవలం రీజన్ చెప్పాలి. ఆల్రెడీ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కి ఎందుకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది రీజన్ చెప్పాలి. ఈ స్టేట్మెంట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో నాట్ ఈక్వల్ టు అనే ఉన్నాయి రెండు సెట్స్ మధ్యలో. అంటే ఈ రెండు సెట్స్ ఈక్వల్ కాదు అని ప్రాబ్లంలోనే ఇవ్వబడి ఉంది. మనం ఈక్వల్ అవునని చెప్పక్కర్లేదు, బట్ ఎందుకు కాదు అనేటువంటి రీజన్ ని మెన్షన్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు చూసినా ఈ నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు LHS లెఫ్ట్ సైడ్, RHS రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఏమి తేడా మనకు కనిపించిందో ఆ రీజన్ ని రాస్తే మన ఈజీగా సరిపోతుంది. సపోజ్ లెఫ్ట్ సైడ్ సెట్ లో 1 to 10 ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 అండ్ సో ఆన్ లాస్ట్ 10 ఇచ్చారు. అంటే ఇంకా 4, 5, 6, 7, 8, 9 కూడా అందులో ఉన్నాయి. ఓకే, రైట్ సైడ్ సెట్ బిల్డర్ ఫామ్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ అన్ని. అండ్ 1 less than x is less than 10. సో x అనేది ఇక్కడ ఎలా ఉండాలి, 1 కి 10 కి మిడిల్ లో ఉండాలి. అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. బట్ లెఫ్ట్ సైడ్ సెట్ లో ఆల్రెడీ 1 ఉంది, 10 ఉంది. అంటే ఇందులో ఏమొస్తాయి, కేవలం 2 నుంచి 9 వరకు మాత్రమే వస్తాయి. బట్ ఇందులో 1, 10 కూడా వస్తాయి. అందువల్ల వాటి మధ్య ఏ గుర్తు వేస్తుంది, నాట్ ఈక్వల్ టు. సో దాని రీజన్ మనం చెప్తే చాలు. బికాస్ దాని రీజన్ చెప్పాలంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు, ఇప్పుడు మనం అనేక రకాలుగా చెప్పొచ్చు. అందులో ఈజీగా ఏం చెప్పొచ్చు, రైట్ సైడ్ సెట్ లో ఏమీ లేక ఈ లెఫ్ట్ సైడ్ సెట్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ రైట్ సైడ్ సెట్ లో లేవన్నమాట. ఏంటవి, 1 and 10. సో అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వీటిలో చూసినట్లయితే 1 and 10 గురించి మనం రాయాలి కాబట్టి రాస్తున్నాను. 1 and 10 అంటే ఈ బోత్ ఎలిమెంట్స్ గురించి రాస్తున్నాం. 1 and 10 ఆర్ ద ఎలిమెంట్స్. ఈ రెండు కూడా మనకున్న లెఫ్ట్ సైడ్ సెట్ లో ఎలిమెంట్స్ ఇన్ LHS సెట్ అనమాట. మనకి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న సెట్ లో 1 and 10 అనేవి ఎలిమెంట్స్. అది మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇన్ LHS సెట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనే దాన్ని మెన్షన్ చేశాను. ఈ ఎడం వైపు ఉన్న సెట్ లో 1 and 10 ఉన్నాయి. బట్ రైట్ సైడ్ చూసినట్లయితే ఈ సెట్ లో 1, 10 ఉండకూడదని క్లియర్ గా రూల్ ఉంది. ఎందువల్ల x ఎలా ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే బిలో ఉండాలి. సో 1 కి 10 కి మిడిల్ లో మాత్రమే ఉండాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. బట్ దే ఆర్ నాట్
ఇన్ ద RHS సెట్. అదే ఎలిమెంట్స్ ఏ సెట్ లో లేవు, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న సెట్ లో లేవు. సో ఇదే మనకి అక్కడ రీజన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ టు మళ్ళీ మనం చెప్పనవసరం లేదు, అవి నాట్ ఈక్వల్ టు అవుతాయి. ఎందుకు అవుతాయి అనేది రీజన్ ఏంటంటే 1 and 10 అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పటికీ అదే 1 and 10 రైట్ సైడ్ లేవు కాబట్టి అసలు ఒక్క ఎలిమెంట్ తేడా వచ్చినా మనకి నాట్ ఈక్వల్ కనుక ఇక్కడ రెండు ఎలిమెంట్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే రీజన్ రాస్తాం. సేమ్ అలాగే ఇక్కడ చూడండి. సెకండ్ ప్రాబ్లం, సెట్ ఆఫ్ 2 4 6 8 10. సో లెఫ్ట్ సైడ్ సెట్ లో 2 4 6 8 10 ఉన్నాయి. రైట్ సైడ్ సెట్ ఎలా ఇచ్చాడో చూడండి. సెట్ ఆఫ్ x such that x is equal to 2n plus 1 and x belongs to n. అంటే x న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది n గురించి ఇవ్వబడింది, మనకి x పొరపాటుగా పడింది, n belongs to n అన్నమాట. ఈ n అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. x ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ రూపంలో ఉండాలి, 2n plus 1 రూపంలో ఉండాలి. అంటే ఈ స్మాల్ n బదులు కూడా మనం ఏం తీసుకోవాలి, 1 నుంచి ఏ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, అది కూడా 10 వరకు మాత్రమే ఉన్న ఈవెన్ నెంబర్స్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2n plus 1 ఫార్మాటే మనకు తెలుసు. 2n అంటేనే ఈవెన్ నెంబర్ ఫార్మాట్, ప్లస్ 1 ఎప్పుడైతే ఉందో ఈవెన్ నెంబర్ కంటే ఒకటి ఎక్కువగా ఉండేది ఆడ్ నెంబర్ ఫార్మాట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ సెట్ లో అన్ని ఈవెన్ నెంబర్స్ అవుతూ ఉంటే రైట్ సైడ్ సెట్ లో అన్ని కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఎందువల్లంటే మనం ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఇక్కడ 2n plus 1 ఇచ్చాడు అంటే మనం n బదులు 1 రాసుకున్నాం అనుకోండి, 2 plus 1 3 అవుతుంది. అదేవిధంగా n బదులు 2 రాసుకుంటే 2 2s are 4 plus 1 5 అవుతుంది. n బదులు 3 రాసుకుంటే 2 3s are 6 plus 1 7 అవుతుంది. ఈ విధంగా 2n plus 1 అనే ఫార్మాట్ లో మీరు n బదులు ఏ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళినప్పటికీ ఆన్సర్స్ చూడండి ఆడ్ నెంబర్స్ వస్తాయి. 3 అని 5 అని 7 అని ఇలా. బట్ లెఫ్ట్ సైడ్ మీకు ఏం కనిపిస్తున్నాయి, ఈవెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. 2 4 6 8. ఇదేమో 2n అనే ఫార్మాట్ లో ఉంది, ఇదేమో 2n plus 1 అనే ఫార్మాట్ లో ఉంది. సో ఇదే విషయం మనం కన్క్లూజన్ గా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్స్, సో ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ గురించి నేను రాస్తున్నాను. ఎలిమెంట్స్ ఇన్ ద LHS సెట్ అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనడానికి నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను. LHS సెట్ ఆర్ ఈవెన్ నెంబర్స్. మొత్తానికి అవి ఎంత ఉన్నాయి ఎంతవరకు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఈవెన్ నెంబర్స్. బట్ రైట్ సైడ్ చూడండి, ఎలిమెంట్స్ ఇన్ ద RHS సెట్ అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి సెట్ ఏది తీసుకున్నప్పటికీ ఇక్కడే పక్కన మనం రఫ్ గా కూడా చూపించాం ఎలా వస్తున్నాయి అనేది. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చూడండి, n బదులు మనం రకరకాల వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ 3 5 7 నెక్స్ట్ 9 ఈ విధంగా వస్తాయి. అంటే ఇవన్నీ ఏ నెంబర్స్ అని తెలుస్తున్నాయి, ముందు ఆడ్ నెంబర్స్ అన్నమాట. సో ఇన్ ద RHS సెట్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఎప్పుడైనా ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ అవుతాయా అంటే అవ్వవు, అసలు ఒక్కటి కూడా కలవదు అనమాట. సో అసలు కంప్లీట్ గా చెప్పాలంటే డిస్జాయింట్ సెట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ అడిగింది ఏంటి, జస్ట్ రీజన్ కాబట్టి నాట్ ఈక్వల్ టు ఎందుకు రాయబడింది అంటే లెఫ్ట్ సైడ్ సెట్ లో క్లియర్ కట్ గా మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అది కూడా 10 వరకే ఉన్నాయి. రైట్ సైడ్ సెట్ లో మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇంకోటి మీరు రీజన్ ఇక్కడ గమనించాల్సింది, కేవలం ఈవెన్ ఆడ్ ఉందనే రీజన్ మనం రాస్తాం ఓకే, బట్ అది ఒక్కటే రీజన్ కూడా కాదు. ఇక్కడ అసలు ఒక లిమిటేషన్ ఉంది 10 వరకు. ఇన్ కేస్ ఇక్కడ వీడు ఈ 1 plus 1 ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇది ఓన్లీ 2n ఉన్నప్పటికీ కూడా ఇవి ఈక్వల్ కాదు. ఎందుకంటే 2n రూపంలో ఇవన్నీ ఉన్నా ఇక్కడ లిమిటేషన్ లేదు. అదే n వాల్యూ ఇక్కడ 5 అంతకంటే తక్కువ ఉండాలని ఇస్తే ఓకే, కానీ జస్ట్ న్యాచురల్ నెంబర్ అవ్వాలంటే అది ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది ఫినిట్ సెట్, అంటే లిమిటెడ్ గా 5 ఎలిమెంట్స్ ఉంటే రైట్ సైడ్ ది ఇన్ఫినిట్ సెట్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో లెక్కలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా అవి రెండు నాట్ ఈక్వల్ టు అవుతాయి. సో ఫోర్త్ ప్రాబ్లం లో 1 and 2 చేసాం. రిమైనింగ్ రోమన్ నెంబర్ 3 and 4 ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్, స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ లో థర్డ్ క్వశ్చన్ చూడండి. సెట్ ఆఫ్ 5 15 30 45 ఇది లెఫ్ట్ సైడ్ సెట్, నాట్ ఈక్వల్ టు ఇది ఈ సెట్ కి ఈక్వల్ కాదని ఇచ్చాడు. ఎందుకో రీజన్ మనం చెప్పాలి. ముందు అసలు ఈ సెట్ లో ఏముందో చూడండి. x such that x is a multiple of 15. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడు కూడా రోస్టర్ ఫామ్ కాదు, అవి డైరెక్ట్ కనిపిస్తాయి. బట్ ఈ సెట్ బిల్డర్ ఫామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మల్టిపుల్ ఆఫ్ 15 అంటే ఏమిటి, 15 మల్టిపుల్ మీన్స్ మనకి 15 టేబుల్ వచ్చేది, 15 1s 15 2s ఇలా వచ్చేది అనమాట. అంటే ఈ సెట్ లో ఉన్నవన్నీ 15 కి మల్టిపుల్స్ అవ్వాలి. మరి ఈ సెట్ లో ఉన్నవన్నీ 15 కి మల్టిపుల్స్ అవుతాయా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్టే ఉంది 5 అనేది 15 కి మల్టిపుల్ అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది తప్ప. 15 30 45 ఈ మూడు మాత్రం మల్టిపుల్స్. సో ఇది నాట్ ఈక్వల్ అని చెప్పడానికి మెయిన్ రీజన్ మనం ఏం చెప్పొచ్చు, అసలు ఫస్టే 5 అనేది ఈ సెట్ కి చెందదు, బికాస్ 5 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. ఇన్ కేస్ ఇక్కడ 5 లేకపోయినప్పటికీ కూడా ఇవి ఈక్వల్ కాదు. ఎందువల్లంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ n పెడితే ఈక్వలే, మల్టిపుల్స్ అన్ని ఉన్నాయి అనుకోవచ్చు, కానీ మనకి అది కూడా లేదు. ఇక్కడ అన్ని మల్టిపుల్స్ ఉండొచ్చు, బట్ ఇక్కడ 45 తో ఆపేశారు కాబట్టి ఏ విధంగా చూసినా ఇది నాట్ ఈక్వల్ అవుతుంది. బట్ రీజన్ మనం ఏం రాయాలి, ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ గురించి రాస్తే సరిపోతుంది. 5 ఈజ్
నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. ఒక్క ఎలిమెంట్ మనకి డిఫరెంట్ గా కనిపించినప్పటికీ అది ఈక్వల్ సెట్స్ అనే ప్రాపర్టీ పాటించవు కాబట్టి 15 యొక్క మల్టిపుల్ 5 కాదు అనే ఒక్క రీజన్ మనం రాస్తే చాలు. ఇవన్నీ 15 మల్టిపుల్స్ అవ్వాలి. 15 మల్టిపుల్ కానిది ఒకటి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది 5. సో అందువల్ల ఈ రెండు నాట్ ఈక్వల్ అని చెప్తాం. ఇక ఫైనల్ ఇందులో లెఫ్ట్ సైడ్ చూడండి 2 3 5 7 9 ఇవి ఉన్న ఎలిమెంట్స్. రైట్ సైడ్ ఏమన్నా చూడండి x such x is a ప్రైమ్ నంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్ లో అన్ని ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి అని ఉంది. మరి ఇక్కడ ఉన్న సెట్ లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా అంటే ప్రైమ్ నెంబరు కానిది కూడా ఉంది. ఏంటది చూడండి, ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ గుర్తు చేస్తాం 2 3 5 7 ఓకే, బట్ 9 ప్రైమ్ నెంబర్ అవుతుందా అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ నెంబర్ అంటే దానికి ఏ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, బట్ మనకి తెలుసు 9 అనగానే 9 కెన్ బి రిటన్ యాజ్ 3 into 3 అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఉంది 3. సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం అనమాట. దీని యొక్క రీజన్ ఏంటనమాట ఇప్పుడు 9. సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 9 అనేది ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ కాదో ఆ రెండు సెట్లు ఈక్వల్ అయ్యే అవకాశం లేదు. సో ఇది కాంపోజిట్ నెంబర్ కనుక అది రాస్తాం. అదేవిధంగా మీకు ఇందాక చెప్పినట్లే ఇన్ కేస్ ఇక్కడ 9 లేకపోయినా కూడా ఇది ఈక్వల్ కాదు. ఎందువల్లంటే ఇక్కడ లిమిటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవి 7 వరకు ఉన్నాయి ఓకే, అంటే 8 లోపు 9 లోపు లేదా 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఇక్కడ ఏ విధమైన లిమిటేషన్ ఇవ్వనప్పుడు ఇన్ కేస్ ఇక్కడ 9 లేకపోయినా సరే ఇవి మనం ఈక్వల్ అని చెప్పలేము అనమాట. ఓకే, నెక్స్ట్ అక్కడతో ఇక్కడ 4th ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 లోకి వెళ్దాం. సో ఇది ఎక్సర్సైజ్ లోని చివరి ప్రాబ్లం, బట్ దీనిలోనే మళ్ళీ మనకి రోమన్ నెంబర్ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఈ ప్రాబ్లం మాత్రం మళ్ళీ మనకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఒక సెట్ ఇస్తాడు, మనం ఏం చేయాలి, అన్ని సబ్సెట్స్ దాంట్లో రాయాలి. ఆ సెట్ కి సబ్సెట్ అయ్యేటువంటి అన్ని సబ్సెట్స్ ని మనం మెన్షన్ చేయాలి. సో దానికి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సబ్సెట్స్ వస్తాయనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయడం ఒకటే కాదు, మొత్తం సబ్సెట్స్ లిస్ట్ రాయాలి కనుక దీనికి మనకు ఉపయోగపడేది ఏమిటి ఎప్పుడు కూడా అంటే మనం ఎలిమెంట్స్ సంఖ్యని బట్టి తక్కువ నుంచి ఎక్కువకి అంటే మనకు ఆల్మోస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ లో రాస్తూ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మీరు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n వాల్యూ అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. PQ 2 ఎలిమెంట్స్, అదే n వాల్యూ అంటే అన్నమాట. సో సబ్సెట్స్ ఎన్ని వస్తాయంటే ఇంత ముందు మనకి ప్రాబ్లమ్స్ చెప్పడానికి ముందు ఆల్రెడీ గుర్తు చేస్తాం 2 to the power of n అంటే 2 స్క్వేర్. సో ముందే మనకి ఏం అర్థం కావాలి, ఈ ప్రాబ్లంలో సబ్సెట్స్ ఎన్ని రాయాలి మనం అంటే మొత్తం 4 సబ్సెట్స్ రాయగలుగుతామని ఫస్ట్ టైం మనకు తెలుసు అనమాట. సరే ఆ 4 సబ్సెట్స్ ఏమిటి అనేది మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో మనకి ఆల్రెడీ ముందే చెప్పుకున్న కాన్సెప్ట్స్, ఎప్పుడు కూడా ఒక సెట్కి 2 సబ్సెట్స్ ఎప్పుడు కామన్ గా ఉండే ఉంటాయి. నల్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ సెట్ కి సబ్సెట్ అవుతుంది, అలాగే సేమ్ సెట్ సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఆ రెండు కాకుండా మరో 2 మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అందుకే ఏం రాస్తున్నాను, ముందుగా లిస్ట్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ అన్నాడు కాబట్టి ముందు దాన్ని మెన్షన్ చేస్తున్నాం. ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్, మనం ఇప్పుడు రాసేవి అన్ని సబ్సెట్స్ రాస్తున్నాం. దేనివి, బి అనమాట, అంటే సెట్ ఆఫ్ PQ అనేటువంటి సబ్సెట్స్ అనే వాటి యొక్క లిస్ట్ ని మనం రాస్తున్నాం. సో ఇప్పుడు రాసేటప్పుడు ముందు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ మనం ఏమి లిస్ట్ లో రాయాలి ఒక్కొక్కటి తీసుకుంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం నల్ సెట్ తో స్టార్ట్ చేస్తాం, అంటే ఒక ఆర్డర్ కోసం. చూడండి నల్ సెట్ లో అసలు ఎలిమెంట్స్ ఉండవు. నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఫస్ట్ సబ్సెట్ గా ఏది రాయొచ్చు, 5 లేదా నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. సో అది ఒక సబ్సెట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం రాస్తారు, ఎలిమెంట్స్ ఏమీ లేని దాన్ని ఒకటి రాస్తాం కాబట్టి సింగిల్ ఎలిమెంట్ తో. ఇప్పుడు మనకి సబ్సెట్ అవ్వాలంటే అర్థం ఏంటి, మనం రాసే సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నది మొత్తం రాయకుండా అందులో కొంత భాగాన్ని రాసినప్పటికీ సబ్సెట్ అవుతుంది. సో ఆ విషయం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 0 ఎలిమెంట్స్ తో రాస్తాం. అసలు ఎలిమెంట్ లేని ఒక సబ్సెట్ రాస్తాం మనం. అందుకే ఇక్కడ ఎలిమెంట్స్ సంఖ్యని n2 కాబట్టి మనం ఏం తీసుకొచ్చే దానికంటే తక్కువ, అంటే 0 ఎలిమెంట్స్ తో ఒక సబ్సెట్ రాయొచ్చు, 1 ఎలిమెంట్స్ తో వచ్చేవి రాయొచ్చు, 2 ఎలిమెంట్స్ తో వచ్చేవి రాయొచ్చు. ఈ మొత్తం మీద మనం ఈ 4 వస్తాయి చూసుకోండి. ఫస్ట్ మనం 0 ఎలిమెంట్స్ అంటే నల్ సెట్ తో రాసేస్తాం. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్ తీసుకుని రాయొచ్చు. మనకి 2 ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒక్క ఎలిమెంట్ నే ఉపయోగిస్తే కొన్ని సబ్సెట్స్ వస్తాయి. ఒక్క ఎలిమెంటే వాడితే చూడండి ఏం రాయొచ్చు, P అనే ఎలిమెంట్ ఒక్కదాంతోనే ఒక సెట్ ఫామ్ అవుతుంది. సో నేను ఇక్కడ దాన్ని ఏం రాస్తున్నాను, సెట్ సింబల్ కంపల్సరీ రాయాలి. ఆ సెట్ లో కేవలం P అనే ఎలిమెంట్ మాత్రమే రాస్తాం. సో చూసారు కదా, సెట్ ఆఫ్ P అనేది PQ కి సబ్సెట్, బికాస్ ఈ ఎలిమెంట్ ఇందులో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇదే సింగిల్ ఎలిమెంట్ P తో యూజ్ చేసి రాస్తాం కాబట్టి ఇంకోటి ఏం రాయొచ్చు, Q ని కూడా యూజ్ చేసి ఒకటి రాయొచ్చు. సో సెట్ ఆఫ్ Q మాత్రమే ఉన్నా కూడా అది సబ్సెట్ అవుతుంది.
ఇంకా సింగిల్ రాయడం అయిపోయింది చూడండి, PQ ఇంకా సింగిల్ వేరే వాళ్ళం. ఇక డబల్ అంటే ఉన్న 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 రాసేసినా కూడా సేమ్ సెట్ మళ్ళీ సబ్సెట్ అవుతుంది. సో లాస్ట్ సబ్సెట్ ఏంటి, సెట్ ఆఫ్ P, Q అంటే సేమ్ సెట్ రాసాం అన్నమాట. ఇప్పుడు మీరు ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఎప్పుడు ఉండే జనరల్ కాన్సెప్ట్స్. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అంటే దానికి అదే సబ్సెట్ అవుతుంది, నల్ సెట్ ఎలాగో సబ్సెట్ అవుతుంది. అడిషనల్ గా మనం రాసిన ఏమున్నాయి ఇప్పుడు ఇందులోంచి 2 ఉన్నాయి కాబట్టి సింగిల్ గా కూడా ఒక్కొక్క ఎలిమెంట్ తో సెట్లు రాస్తాం. సో టోటల్ సబ్సెట్స్ కౌంట్ చేయండి, 1 2 3 4. అది ముందే మనం అనుకున్నాం చూడండి, 2 to the power of n. సో 4 సబ్సెట్స్ వస్తాయి. బట్ ఇక లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ అన్నాడు కాబట్టి ఈ విధంగా మనం హారిజాంటల్ గా కానీ వెర్టికల్ ఎలా రాసినా మనం ఒక్కొక్క సెట్ ని విడివిడిగా చూపిస్తే సరిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మరో 4 ఉన్నాయి కాబట్టి 2 ఎలిమెంట్స్ తో మనం చేస్తాం. ఇదే విధంగా 3 ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు రాబోయే ప్రాబ్లమ్స్ లో తెలుస్తుంది చూడండి. సో ఇందులోని సెకండ్ ప్రాబ్లం, ఈసారి సెట్ పేరు సి అని ఇచ్చాడు, XYZ. మనం ముందే అనుకున్నాం చూడండి 3 ఎలిమెంట్స్ ఉంటే ఎలా వస్తాయి అనేది కూడా మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ ముందు చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఫస్టే ఇక్కడ n వాల్యూ 3 అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్ సబ్సెట్స్ 2 power n అంటే 2 క్యూబ్ మనం చేస్తే వచ్చేది 8. అంటే ఈ ప్రాబ్లంలో 8 సబ్సెట్స్ రాస్తే మనం అన్ని మిస్ చేయకుండా రాసినట్టు అనమాట. ఇది కేవలం మన వెరిఫికేషన్కి ఉపయోగించుకోండి. అంటే 8 సబ్సెట్స్ నిజంగా రాస్తున్నామా లేదా అనేది చూసుకోవడానికి ముందుగా ఇది ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా బిట్లో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని అడిగితే మాత్రం ఈ 8 చెప్పాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాదు, లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ అన్నాడు కాబట్టి అన్నిటినీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి. మనకి ఎప్పుడైతే n3 ఉందో 3 ఎలిమెంట్స్ తో మనం సెట్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, అసలు ఎలిమెంట్స్ లేనిది దానికి సబ్సెట్ గా రాయొచ్చు, ఒక సింగిల్ ఎలిమెంట్ తో రాయొచ్చు, 2 ఎలిమెంట్స్ తో రాయొచ్చు అండ్ 3 ఎలిమెంట్స్ తో రాయొచ్చు. ఇది మెయిన్ చూడండి, అంటే 3 ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటికంటే సమానంగా కానీ తక్కువగా కానీ ఏవి రాసినా సబ్సెట్స్ గా రాయొచ్చు. మనం అసలు లేకుండా సింగిల్ ఎలిమెంట్ తో 2 ఎలిమెంట్స్ తో ఉన్న 3 ఎలిమెంట్స్ తో. అంటే ఈ 0 3 అనేవి ఎప్పుడు గ్యారంటీగా ఉండేవి. ఈ మిడిల్లో ఎన్ని రాయగలుగుతాం అనే దాన్ని బట్టి టోటల్ నెంబర్ మనకు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఆన్సర్ మళ్ళీ చూసేటప్పుడు ఎప్పట్లాగే ముందు రాద్దాం, ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సి. సో ఇక్కడ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సి మీన్స్ సెట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఆర్ అంటే ఇవన్నీ మనం అడుగున మళ్ళీ మెన్షన్ చేస్తాం అన్నమాట. ఈ మొత్తం ఏమిటి అనేది రాస్తున్నాను. మళ్ళీ ఎప్పట్లాగే ఫస్ట్ నల్ సెట్. ఎందువల్ల నల్ సెట్ అనేది ఇంకా నేను వరుసగా రాస్తున్నాను వీటిని చూడండి. నల్ సెట్ అనేది ఎవ్రీ సెట్ కి సబ్సెట్టింగ్. ఏ ప్రాబ్లం మీకు ఇచ్చినా ఫస్ట్ సబ్సెట్ గా నల్ సెట్ ని మెన్షన్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పేది 0 ఎలిమెంట్స్ అనమాట, అందులో అసలు ఎలిమెంట్స్ ఉండవు. అది దేనికైనా సబ్సెట్టే. సో 0తో అయిపోయింది, 0తో ఎప్పుడు ఒకటే రాయగలం. ఇక సింగిల్ అంటే ఒకే ఒక ఎలిమెంట్ సింగిల్ టన్ సెట్స్ ఎన్ని రాయగలమో చూడండి. ఇక్కడ ఉన్నవి XYZ అనే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 చోట్ల మనం యూజ్ చేసే అవకాశం ఉంది. సో అలాంటివి 3 వస్తాయి. సో ఒక సబ్సెట్ ఏంటి, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సెట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అనే ఒక్క లెటర్ యూజ్ చేసి ఒక సబ్సెట్ రాసాం అందులోంచి. నెక్స్ట్ వై యూజ్ చేస్తున్నాం, సో సెట్ ఆఫ్ వై. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ జెడ్. సో ఇక్కడికే మనం 4 సబ్సెట్స్ రాస్తాం. 1 2 3 4 మరొక 4 ఉన్నాయన్నమాట. అంటే మనం 0 రాయడం అయిపోయింది. అంటే ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 యూజ్ చేసాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఉన్నది 3 కాబట్టి అన్నిటిని ఉపయోగించకుండా 2 మాత్రం ఉపయోగిస్తే వచ్చే కాంబినేషన్స్. అంటే ఒకటి వదిలేస్తూ ఉండాలి, ఒకసారి ఎక్స్ని, ఒకసారి వైని, ఒకసారి జెడ్ని. సో ఎక్స్ ఎలిమినేట్ చేసినప్పుడు వై జెడ్ వస్తాయి, వై ఎలిమినేట్ అయినప్పుడు ఎక్స్ జెడ్ వస్తాయి, జెడ్ని ఎలిమినేట్ చేసినప్పుడు ఎక్స్ వై వస్తాయి. సో అటువంటి మూడింటిని కూడా ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. సో సెట్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్ కామా వై. సో ఎక్స్ వై అని రాస్తున్నాము అంటే జెడ్ అనే ఒక ఎలిమెంట్ తీసేసి మిగిలిన 2 రాస్తాం. ఈసారి వైని వదిలేద్దాం, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ కామా జెడ్, ఇది మరొక కాంబినేషన్ ఎక్స్ జెడ్ అనే ఎలిమెంట్స్ తో. సో ఈసారి వైని తీసేసాం కాబట్టి ఇంకోసారి ఎక్స్ లేకుండా రాద్దాం, అంటే వై కామా జెడ్ అనేది నెక్స్ట్ కాంబినేషన్. సో సెట్ ఆఫ్ వై జెడ్. ఇప్పుడు టోటల్ గా 2 ఎలిమెంట్స్ తో రాసే కాంబినేషన్స్ అన్ని అయిపోయాయి చూడండి. ఇక్కడ ఉన్నవి 3, XY కాంబినేషన్ ఒకసారి, YZ కాంబినేషన్ ఒకసారి, ZX కాంబినేషన్ ఒకసారి, అంటే 3 రకాలు రాస్తాం. బికాజ్ మనకి XZ అన్నా ZX అన్నా XY అన్నా YX అన్నా ఎలిమెంట్స్ ఆర్డర్ మారినప్పటికీ అదే సెట్ రాసినట్టు అవుతుంది కాబట్టి వీటిని మళ్ళీ రిపీట్ చేయకుండా అవసరం లేదు. ఈ ఫస్ట్ సెకండ్ ఏమున్నది అనేది కాదు, ఏవి యూజ్ చేసాం కాంబినేషన్ అనేది ముఖ్యం అనమాట. సో మనం డబుల్ కాంబినేషన్ అంటే ఏవైతే 2 ఎలిమెంట్స్ తో రాయగలమో అవన్నీ రాసేస్తాం. ఇక మిగిలింది ఏంటి, ఉన్న 3 ఎలిమెంట్స్ తో ఉపయోగించి అంటే సేమ్ సెట్ ని మళ్ళీ రాసేది మరొక సబ్సెట్ అవుతుంది. సో ఫైనల్ సబ్సెట్ మనం ఏం రాయగలం, సెట్ ఆఫ్
ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే సేమ్ సి సెట్నే మళ్ళీ రాసాం అనమాట. ఇప్పుడు మొత్తం మీరు కౌంట్ చేయండి ఎలిమెంట్స్ మొత్తం సబ్సెట్స్ 1 2 3 4 5 6 7 8 చూడండి 8 సరిపోయాయి. సో ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఇచ్చిన ఏ ప్రాబ్లంకైనా సరే 8 సబ్సెట్స్ ఉంటాయి. సో 3 ఎలిమెంట్స్ ఏవైనప్పటికీ కూడా మనం రాసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఇదే ప్రాబ్లమ్స్లో రాబోయే ప్రాబ్లంలో 3 ఎలిమెంట్స్తో మరొక ప్రాబ్లం కూడా ఉంది. సో దానికి కూడా మనం ఇదే విధానంలో రాస్తాం. ఇక్కడికి రోమన్ నెంబర్ 2 కంప్లీట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3. సో ఈసారి ఇచ్చిన సెట్ చూడండి, D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ABCD అంటే ఎలిమెంట్స్ సంఖ్య ఇంకొంచెం పెంచారు. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటికి ఇంకా ఎక్కువ సబ్సెట్స్ మనం రాయగలిగి ఉండాలి. సో ఇక్కడ ముందే చెప్పుకున్నట్టుగా n వాల్యూ రాసుకోండి 4. n ఎప్పుడైతే 4 మనకి టోటల్ సబ్సెట్స్ 2 పవర్ n అంటే 2 టు ద పవర్ ఆఫ్ 4. మీరు 2 టు ద పవర్ ఆఫ్ 4 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 చేస్తే 16 వస్తుంది చూడండి. దాకా 8 వచ్చింది, ఇంకో 2తో మల్టిప్లై అంటే 8 2s are 16. సో ఇక్కడ 4 ఎప్పుడైతే ఉన్నాయో 4 ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఎలిమెంట్స్ లేకుండా కొన్ని సబ్సెట్స్ అంటే ఒకటి సింగిల్ ఎలిమెంట్తో కొన్ని సబ్సెట్స్, 2 ఎలిమెంట్స్తో కొన్ని సబ్సెట్స్, 3 ఎలిమెంట్స్తో కొన్ని సబ్సెట్స్, ఆ తర్వాత 4 ఎలిమెంట్తో. ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ 0తో ఎప్పుడు అంటే ఎలిమెంట్స్ లేకుండా ఒకే ఒక సబ్సెట్ రాయగలం, ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఉపయోగించినా ఒకే ఒక సబ్సెట్ రాయగలం. వచ్చి ఈ మిడిల్లో మాత్రమే మనకి కాంబినేషన్స్ కుదురుతాయి. సో సింగిల్ ఎలిమెంట్గా ఇక్కడ ఎన్ని రాయగలం చూడండి, 4 ఉన్నాయి కాబట్టి 4 రకాలు రాయొచ్చు అనమాట. అలాగే డబల్ కాంబినేషన్ ఉపయోగించి ఎన్ని రాయగలం అంటే మనం ఇదే ఆర్డర్లో వెళ్తావచ్చు. ఏ ఉపయోగించి రాయడం, తర్వాత బిని ఉపయోగించి రాయడం, తర్వాత సిని ఉపయోగించి రాయడం, ఈ విధంగా రెండు కాంబినేషన్స్ తీసుకోవచ్చు. అలాగే 3 ఎలిమెంట్స్ ఉపయోగించి అంటే ఉన్న 4 లెటర్స్లో ఏదో ఒక లెటర్ని ఉపయోగించకుండా మిగిలిన 3 వాడుతూ 3 ఎలిమెంట్స్తో రాయొచ్చు. ఇక 4 అంటే ఉన్నదన్నట్టు మళ్ళీ రాస్తాం. టోటల్గా ఇక్కడ 16 సబ్సెట్స్ రావాలి. సో సబ్సెట్స్ లిస్ట్ రాసే ప్రాబ్లమ్స్ అన్నింటిలో కల్లా ఇదే ప్రస్తుతం మీకు ఉన్న వాటిలో పెద్ద అంటే ఇది రాయడం వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా మిగిలిన సబ్సెట్స్ ఏవైనా రాయగలుగుతారు. సో ఎప్పట్లానే నేను ఇక్కడ ఆల్ ద సబ్సెట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. అది లిస్ట్ రాస్తాం కాబట్టి ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ డి. సో డి మీన్స్ సెట్ ఆఫ్ ఏ బి సి డి ఆర్. సో మొత్తం దీనికి ఉన్న సబ్సెట్స్ ఏవి అంటే ఇప్పుడు ఒక్కొక్కటి మెన్షన్ చేద్దాం. ఎప్పట్లాగే ఫస్ట్ సబ్సెట్గా 5. ఎందువల్ల 0 ఎలిమెంట్స్తో అంటే అసలు ఎలిమెంట్ లేని ప్రతిదీ ఎవ్రీ సెట్కి సబ్సెటే కాబట్టి నల్ అసోసియేటివ్ సబ్సెట్ అనే కాన్సెప్ట్లో మళ్ళీ 5 రాస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 0 ఎలిమెంట్స్ అంటే ఇది ఒకటే రాయగలం. ఇప్పుడు 1 అంటే సింగిల్ ఎలిమెంట్ ఉపయోగించండి. సింగిల్ ఎలిమెంట్ అంటే ఏని ఒకసారి బిని ఒకసారి సిని ఒకసారి డిని ఒకసారి వాడితే ఆటోమేటిక్గా 4 సబ్సెట్స్ వస్తాయి. సెట్ ఆఫ్ ఏ ఓన్లీ, నెక్స్ట్ సెట్ ఆఫ్ బి, సెట్ ఆఫ్ సి అండ్ సెట్ ఆఫ్ డి. చూడండి ఇప్పటికే సింగిల్ ఎలిమెంట్ యూజ్ చేసి రాసేవన్నీ రాసేసాం సబ్సెట్స్గా. ఇక ఈసారి 2 ఎలిమెంట్స్ రాద్దాం. 2 ఎలిమెంట్స్ రాసేటప్పుడు అది కూడా ఒక ఆర్డర్ ఫాలో అవ్వండి. మనం ఏవి పడితే అవి రాసడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి వెతుక్కోవాల్సి వస్తుంది, రాసింది ఏమన్నా రిపీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఆర్డర్ ఫాలో అవ్వండి. అంటే ఇక్కడ నుంచి చూద్దాం. ఇప్పుడు ఏబి ఫస్ట్ 2 యూజ్ చేస్తున్నాం. సో అది ఒక కాంబినేషన్. సో సెట్ ఆఫ్ ఏ కామా బి ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే రాసినా అది సబ్సెట్ అని తెలుసు. ఇప్పుడు ఇక్కడే మీరు ఎలా ఆలోచించాలంటే ఏబి రాసాం కాబట్టి సిడి అలా కూడా రాయొచ్చు. అలా కాకుండా ఏని యూజ్ చేస్తూ రాసేవన్నీ కూడా రాసేద్దాం. మళ్ళీ ఆ 2 ఉన్న కాంబినేషన్లోనే స్టార్టింగ్ ఏ ఉండేవన్నీ రాసేద్దాం. అంటే ఏబి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏసి, ఈసారి బిని వదిలేయండి. అంటే ఇంకొక కాంబినేషన్ సెట్ ఆఫ్ ఏ కామా సి అండ్ నెక్స్ట్ సబ్సెట్ ఏతో ఏబి కాంబినేషన్ రాసేసాం, ఏసీ కాంబినేషన్ రాసేసాం. ఇంకో 2 రాయగలిగింది ఏంటి, ఏడి కూడా రాయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ సబ్సెట్గా ఏ కామా డి. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమేమి అయిపోయాయి అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నవన్నీ అయిపోయాయంటే అవ్వలేదు. 2 ఎలిమెంట్స్ ఉన్న వాటిలో ఏని యూజ్ చేసి రాయగలిగేవి అయిపోయాయి అనమాట. ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్, ఇప్పుడు ఏని యూజ్ చేసి అంటే మళ్ళీ బిఏ రాయొచ్చా? మనం ఆల్రెడీ సెట్స్ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్లోనే చెప్పుకున్నాం. ఏబి సెట్ అన్నా బిఏ సెట్ అన్నా ఒక్కటే కాబట్టి ఈ కాంబినేషన్ మళ్ళీ రాయకూడదు, బి కామా ఏ రాయకూడదు. బట్ ఇక్కడ అది ఎలా తెలుస్తుంది? అందుకే ఇక్కడ మనకి ఒక ఆర్డర్ ఫాలో అయ్యాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రావడం చేయకండి. అంటే ఏబి ఏసీ రాసినప్పుడు మళ్ళీ సిఏ రాయని అవసరం లేదు. సో సిఏ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక ఎలిమెంట్కి నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్తో కాంబినేషన్ పెట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఏబి ఏసీ ఏడి అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి? ఇంకా బిని యూజ్ చేసి రాయాలి. ఎలా? 2 ఎలిమెంట్స్తోనే. ఇంకా బిఏ అవసరం లేదు, అంటే బిని యూజ్ చేస్తూ నెక్స్ట్ వాటితో రాయాలి. కాబట్టి నెక్స్ట్ వచ్చే కాంబినేషన్ ఏమిటి ఇక్కడ? బిసి. సో సెట్ ఆఫ్ బి కామా సి అనేది నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనమాట, సబ్సెట్. అలాగే బిని యూజ్ చేసి ఇంకా అయిపోలేదు, బీసీతో పాటు ఏం రాయగలం? బిడి. సో నెక్స్ట్ సబ్సెట్ బి కామా డి.
అండ్ నెక్స్ట్ సబ్సెట్ ఇప్పుడు ఇక్కడ బిని యూజ్ చేయడం కూడా అయిపోయింది, ఇంకెందువల్ల బీసీ బీడీ రాయగలం. ఇక సిని యూజ్ చేస్తే ఇంకో కాంబినేషన్ వస్తుంది కదా, సిడి. ఇంకా వెనక్కి రాయని అవసరం లేదు, ఆల్రెడీ రాసిస్తాం కాబట్టి. సిడి అనేది ఇప్పటి వరకు రాయలేదు కనుక ఇంకొక సెట్ మనకు వచ్చేది సి కామా డి. సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు మీరుగా కొంతమంది రాసినప్పటికీ ఇందులో కొన్ని రాస్తారు, కాకపోతే ఇలా ఒక ఆర్డర్ ఫాలో అయితే మనకు కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏని యూజ్ చేసి ఫస్ట్ రాస్తాం ఏబి, ఏసి, ఏడి, నెక్స్ట్ బీసీ, బీడి, నెక్స్ట్ సిడి. అంటే ఓవరాల్ గా మనం ఎన్ని రాయగలిగాం, 6 సబ్సెట్స్ కేవలం 2 ఎలిమెంట్స్ తో రాయగలిగాం. ఇంకా మీరు ఏ విధంగా ఆలోచించినా ఈ 6 సబ్సెట్స్ కంటే వేరేవి రావు, ఎందులో 2 ఎలిమెంట్స్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ఏం చేయాలి, ఈసారి 3 ఎలిమెంట్స్ యూజ్ చేయటం. ఇది కొంత సింపుల్. ఈ 3 ఎలిమెంట్స్ మీన్స్ ఏదో ఒక ఎలిమెంట్ ని వదిలేస్తున్నామండి. సపోజ్ మనం ఈ ఆర్డర్లో ఫాలో అవచ్చు. ఇప్పుడు ఫస్ట్ డిని వదిలేసి ఏబిసి రాయొచ్చు, ఆ తర్వాత సిని వదిలేయండి ఏబిడి రాయొచ్చు, ఆ తర్వాత బిని వదిలేయండి ఏసిడి రాయొచ్చు, నెక్స్ట్ ఏని వదిలివేసి బీసీడీ రాయొచ్చు. ఇలా 4లో 3 ఎలిమెంట్స్ రాయంటే ఒకటి వదిలేయాలి కాబట్టి ఆ వదిలేసే ఎలిమెంట్ ని మార్చుకుంటూ మనం నెక్స్ట్ లైన్ లో మళ్ళీ 3 ఎలిమెంట్స్ తో ఉన్న సబ్సెట్స్ రాస్తున్నాను. చూడండి, ముందుగా ఏం చేస్తున్నాను, ఇక్కడ డి రాయటం లేదు ఈసారి. సో డి రాయినప్పుడు ఏం మిగులుతాయి అందులో, ఏబిసి, ఇది ఒక సెట్. నెక్స్ట్ సి వదిలేద్దాం, ఇటు నుంచి వెనక్కి వద్దాం, సి అనేది వదిలేద్దాం ఈసారి. అప్పుడు ఏముంటాయి, ఏబిడి. సో సెట్ ఆఫ్ ఏ కామా బి కామా డి. ఈసారి బిని వదిలేద్దాం, ఇంతకుముందు సి కాబట్టి. ఇప్పుడు ఏముంటాయి, ఏసిడి. సో సెట్ ఆఫ్ ఏసిడి. అండ్ ఫైనల్ గా ఈసారి ఏనే వదిలేద్దాం, వీటన్నిటిలో ఏ ఎలిమెంట్ రాస్తాం. సో ఏ తీసివేస్తే అందులో బి, సి, డి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 3 ఎలిమెంట్స్ తో రాసేవన్నీ అయిపోయినట్టే కదా. ఎందువల్ల 3 ఎలిమెంట్స్ రాయాలంటే అక్కడ ఒక్క సింగిల్ ఎలిమెంట్ నే వదిలేయాలి. ఆ సింగిల్ ఎలిమెంట్ మార్చుకుంటూ వచ్చాం మనం, ఒకసారి డి, ఒకసారి సి, ఒకసారి బి, ఒకసారి ఏ వదిలివేసాం కాబట్టి ఆల్ కాంబినేషన్స్ కవర్ అయిపోయినట్టే ఇందులో 3 ఎలిమెంట్స్ లో. ఇక 3 ఎలిమెంట్స్ కూడా అయిపోయాయంటే ఉన్న 4 ఎలిమెంట్స్ తో రాయగలిగే సెట్ ఒకటే మనకి మిగిలింది. సో లాస్ట్ సబ్సెట్ ఏంటి, సెట్ ఆఫ్ ఏబిసిడి, అంటే సేమ్ సెట్ మళ్ళీ రాసాం. ఇప్పుడు టోటల్ గా ఈ లిస్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ లిస్ట్ మొత్తం కూడా ఆల్ సబ్సెట్స్ సూచిస్తుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో మొత్తం మనం అనుకున్నట్లుగానే 2 to the power of n అంటే 16 సబ్సెట్స్ వచ్చాయన్నమాట. అందువల్ల మీకు చెప్పేది, ఈ ప్రాబ్లం చేయగలిగిన వాళ్ళకి రిమైనింగ్ ఈజీగా ఉంటాయి. అంటే 4 సెట్స్ తో మనకి 4 ఎలిమెంట్స్ తో రాయడం వస్తే 3 కానీ 2 కానీ ఉన్నప్పుడు ఇంకా ఈజీగా రాయగలుగుతాం. ఇది రోమన్ నెంబర్ 3. నెక్స్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 4. సో లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ E ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 4 9 16. అంటే సేమ్ అనమాట, ఇంత ముందు ప్రాబ్లం ఎలా చేసామో ఇక్కడ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ మారాయి తప్ప ఎలిమెంట్స్ యొక్క నెంబర్ సేమ్ ఉంది. అంటే ఇంత ముందులాగే మొత్తం కౌంట్ చేయండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n వాల్యూ మళ్ళీ అప్పట్లాగే 4 ఉంది. సో 2 to the power of n చేస్తే 16 వస్తుంది. n వాల్యూ ఎప్పుడైతే 4 ఉందో మళ్ళీ మనం ఏం చేయాలి, 0 తోనూ 1 2 3. అంటే ఇక్కడ నెంబర్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను రాసేది. అంటే నల్ సెట్ రాయాలి, ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ తో రాయాలి, 2 ఎలిమెంట్స్ తీసుకుని రాయాలి, 3 ఎలిమెంట్స్ తీసుకుని రాయాలి, అండ్ ఫైనల్ గా 4 ఎలిమెంట్స్ కూడా మనం రాయొచ్చు అనమాట. ఇలా 0 నుంచి 4 వరకు యూజ్ చేసి రాయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ కన్క్లూజన్ లో మనం ముందు స్టార్టింగ్ లో ఏం రాస్తున్నాం, మనం రాసేది ఆల్ ద సబ్సెట్స్. ఇక్కడ అన్ని మెన్షన్ చేస్తున్నాం సబ్సెట్స్, అందుకే ఫస్ట్ స్టార్ట్ చేయడం ఈ విధంగా రాస్తున్నాం, ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఈ. సో ఈ మీన్స్ సెట్ ఆఫ్ 1 4 9 16 ఆర్ ఈ సబ్సెట్స్ మొత్తం ఏమవుతాయి అంటే, మళ్ళీ ఇంత ముందు చెప్తున్నట్టుగా ఫస్ట్ సబ్సెట్ నల్ సెట్, అంటే 0 ఎలిమెంట్స్ తో అసలు ఏ ఎలిమెంట్ లేనిది సబ్సెట్ అవుతుంది కాబట్టి 5. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి, సింగిల్ ఎలిమెంట్ తో రాయండి. సింగిల్ ఎలిమెంట్ అంటే 1 4 9 16, వాటిని ఒక్కొక్కసారి యూజ్ చేసి రాయండి. అంటే సెట్ ఆఫ్ 1, నెక్స్ట్ సెట్ ఆఫ్ 4, నెక్స్ట్ సెట్ ఆఫ్ 9, నెక్స్ట్ సెట్ ఆఫ్ 16. అది కూడా సింగిల్ ఎలిమెంట్. 16 2 డిజిట్ నెంబర్ అయినప్పటికీ ఎలిమెంట్ గా అది ఒక సింగిల్ ఎలిమెంట్ అంతే. సో ఇక్కడ మనకి 1 ఎలిమెంట్ తో రాసేవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి, 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏదో ఒక 2 వాడేటప్పుడు ఇక్కడ ఉన్న ఆర్డర్ లో రాయండి. 1 యూజ్ చేసి 1 రాయండి, తర్వాత 4 తో, తర్వాత 9 తో కాంబినేషన్. సో ముందు 1 4, తర్వాత 1 9, తర్వాత 1 16. అంటే 1 యూజ్ చేసేవన్నీ ఫస్ట్ రాద్దాం. సెట్ ఆఫ్ 1 4, నెక్స్ట్ సెట్ ఆఫ్ 1 9, అండ్ సెట్ ఆఫ్ 1 16. సో ఇప్పటికే మనం 2 ఎలిమెంట్స్ తో రాసే వాటిలో 1 నుంచి యువతల వైపు రాయగలివన్నీ రాసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, 4 తో స్టార్ట్ అయ్యాయి చూద్దాం. సో 4 1 ఇంకా రాయని అవసరం లేదు కనుక బ్యాక్ సైడ్ వెళ్ళవసరం లేదు చెప్పుకున్నాం కదా ఇటు రాసిన తర్వాత. సో 4 9 అనేది ఒక కాంబినేషన్, 4 16 మరో కాంబినేషన్. సో సెట్ ఆఫ్ 4 9 అండ్ సెట్ ఆఫ్ 4 16. సో దీంతో
4తో రాయగలిగేవి కూడా 4ని యూజ్ చేసి ఇంకా ఇంతకుముందు రాయడం కూడా అయిపోయాయి. ఇక 9ని యూజ్ చేసి రాసేది ఆల్రెడీ 9 కాంబినేషన్ వీటితో అయిపోయింది కాబట్టి 9కి ఇంకా దేంతో కాంబినేషన్ మనం రాయలేదు, 16తో రాయలేదు. సో 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్లో మరొక సబ్సెట్ 9, 16. ఇప్పటికే 2 ఎలిమెంట్స్తో రాసేసాం చూడండి. ఇక ఫైనల్గా ఏం రాయాలి, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్తో. మళ్ళీ ఇంతకుముందు ప్రాసెస్ ఫాలో అవ్వండి. 3 అంటే ఏదో ఒక 3 అంకెలు తీసుకోవాలి, ఒక్క నెంబర్ వదిలేయాలి. ఇటు నుంచి వదిలేసుకుంటూ వద్దాం. 16 వదిలేద్దాం, నెక్స్ట్ 9, నెక్స్ట్ 4, నెక్స్ట్ 1, ఒక్కటి అవాయిడ్ చేసి మిగిలినవి రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్కి ఏం రాయొచ్చు, లాస్ట్ ఉన్న 16 వదిలివేస్తే 1, 4, 9 ఇది ఒక సబ్సెట్. ఈసారి 9ని వదిలేయండి, అప్పుడు ఏమవుతాయి 1, 4, 16. సో సెట్ ఆఫ్ 1, 4, 16. సో ఈసారి 16, 9 అయిపోయాయి కాబట్టి ఈసారి 4 లేకుండా రాద్దాం. అప్పుడు ఏమవుతుంది 1, 9, 16. ఇంకా ఇంకొక టైం ఏం చేయొచ్చు, అసలు ఈ 1 లేకుండా కూడా మనం రాయొచ్చు. అంటే ఈ 1నే వదిలేస్తే మిగిలినవి 4, 9, 16. సో నెక్స్ట్ సెట్ 4, 9, 16. సో ఇప్పటికే 3 ఎలిమెంట్స్తో రాసే 4 కాంబినేషన్స్ కూడా రాసేస్తాం. ఇంకా ఫైనల్గా 4 ఎలిమెంట్స్ అంటే ఉన్న సెట్ ఉన్నట్టు మనం ఇట్ సెల్ఫ్ దానికి అదే రాయొచ్చు 1, 4, 9, 16. మీకు ఇన్ని సెట్స్ రాసినా ఏ రెండు సేమ్ లేవు చూడండి, అది మనం అర్థం చేసుకోవాల్సింది. సేమ్ కాంబినేషన్ ఎందులోనూ లేదు, డిఫరెంట్ వచ్చాయి. మొత్తం 16 వచ్చాయి లేదా ఒకసారి చూసుకోండి మళ్ళీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్ 16 మనకి సరిపోయాయి. ఇక ఫైనల్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్ లో రోమన్ నెంబర్ 5. సో ఇది కూడా మనం ఆల్రెడీ చేసినట్లే, ఎందువల్ల 3 ఎలిమెంట్స్ తో ఇప్పటికే ప్రాబ్లం రోమన్ నెంబర్ 2 చేసాం, అలాంటిది అనమాట. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ 10, 100, 1000 కి మనం రాయాలి. సో ముందుగా ఆల్ ద సబ్సెట్స్ అని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్, ఇక్కడ సెట్ పేరు ఎఫ్. సో ఎఫ్ ఈక్వల్ టు 10, 100, 1000. అంటే నెంబర్స్ ఇంతకుముందు ఏబిసి ఎక్స్వైజెడ్ ఆ రూపంలో ఉన్నవి ఇప్పుడు 10, 100, 1000 అని ఇచ్చాడు. సో ఎప్పట్లాగే ఇంతకుముందు మనం చేసినట్లుగా ఇందులో మనకి n వాల్యూ ఎంత ఉందండి, 3. అంటే 2 క్యూబ్ ఎంత అయితే అన్ని సబ్సెట్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లంలో ఓన్లీ 8 సబ్సెట్స్ వస్తాయి. n ఎప్పుడైతే 3 ఉందో మనం నల్ సెట్తో రాయాలి, సింగిల్ ఎలిమెంట్తో రాయాలి, 2 ఎలిమెంట్స్తో రాయాలి, ఆ తర్వాత 3 ఎలిమెంట్స్తో రాయాలి. కాబట్టి ఇక్కడ ఇది ఒక్కొక్కటే వస్తాయి, మధ్యలో ఎన్ని వస్తాయని మనం అక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ముందుగా నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కనుక ఫస్ట్ సబ్సెట్ ఏంటంటే మళ్ళీ ఎప్పటిలాగే 5. నెక్స్ట్ 1 ఎలిమెంట్తో యూజ్ చేసి రాద్దాం. ఇక్కడ నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి సింగిల్ గా యూజ్ చేసే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి, 3 ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ సెట్ 10 ఓన్లీ. నెక్స్ట్ సెట్ ఆఫ్ 100 ఓన్లీ సింగిల్ నెంబర్ రాస్తున్నాం. నెక్స్ట్ సెట్ లో 1000. సో ఇక్కడతో సింగిల్ నెంబర్ రాయడం అయిపోయింది. 2 నెంబర్స్ కాంబినేషన్. సో ఇక్కడ ఉన్నవే 3 కాబట్టి 2 కూడా అదే ఫాలో వచ్చామట. అంటే ముందు 10తో రాసేవని రాసేయండి, లేదా ఇటు నుంచి ఒక్కొక్కటి వదులుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ 10తో రాసేది అంటే ఏం రాయొచ్చు, 2 నెంబర్స్తో 10, 100 అనేది ఒక కాంబినేషన్ 10, 100. ఆ తర్వాత 10,000 అంటే ఇంతకుముందు 1000 రాయలేదు, ఇప్పుడు ఈసారి 100 రాయొద్దు. అంటే 10, 1000 అనేవి రాస్తున్నాం. ఇది నెక్స్ట్ సెట్. సో ఈసారి ఆ తర్వాత సెట్లో ఈసారి 10 లేకుండా రాద్దాం. అంటే 10తో కాంబినేషన్ అయిపోయింది, 10, 100, 10,000. నెక్స్ట్ ఇంకా 100తో కాంబినేషన్, ఇది ఆల్రెడీ అయిపోయింది కనుక 100,000 అనేది ఒకటే ఉంటుంది. సో సెట్ ఆఫ్ 100, 1000. ఇక్కడతో మనకి ఏమయ్యాయి, 2 ఎలిమెంట్స్తో రాయగలిగేవన్నీ అయిపోయాయి. ఇక 3 అంటే సేమ్ సెట్టే, ఉన్నవే 3 కాబట్టి సేమ్ సెట్ని మళ్ళీ లాస్ట్లో రాసుకుంటే సరిపోతుంది. సెట్ ఆఫ్ 10, 100, 1000 అని కానీ ఎఫ్ అనే పేరు కానీ మనం రాయొచ్చు. సో అన్ని ఎలిమెంట్స్ చూపిస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాం. ఇప్పుడు కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7 and 8. సో 8 సబ్సెట్స్ మళ్ళీ వచ్చాయి. సో ఆల్ ద సబ్సెట్స్ రాయమంటే ఈ విధంగా మనం ఫాలో అవ్వాలన్నమాట. సో దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ 2.3 అనేది కంప్లీట్ అయింది. In this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. So see you later in the next video.